వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఈ నెల 26 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడి. నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. నీట్ విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జీలకు వ్యతిరేకంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ నిజామాబాద్ జిల్లాలో విజయవంతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. నీట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. న్యూఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. హైదరాబాద్లో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్తో కలిసి పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీరా, ఎల్ఐసి భూసేకరణ పనులను వేగవంతం చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నగరంలోని అమ్మ వెంచర్ మరియు కోటగల్లి మైసమ్మ ఆలయంలో వైభవంగా ముగిసిన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదానం, మొక్కలు నాటడం, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జగన్నాథ శోభాయాత్ర. అందరినీ ఆకర్షించిన ఇస్కాన్ భక్తుల సాంప్రదాయ నృత్యాలు. నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్లలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 తెచ్చుకుని ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. చాలా ప్రాంతీయ పార్టీలు బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయని, బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పిట్లోనే ఉందనేది నిజమంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు మద్దతు ఇచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లపోయినా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. బీఆర్ఎస్ ఈ నెల రోజులు నీట్ గురించి మాట్లాడలేదని, ఇప్పుడు వచ్చి ధర్నా చౌక్ వద్ద కూర్చున్నారన్నారు. బీఆర్ఎస్ ఎన్ని నాటకాలాడినా ప్రజలు మీ వెంట నడిచే పరిస్థితి లేదని చెప్పారు. మీరు యూనివర్సిటీకి వెళ్లగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు మరణించారని, విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరని నిలదీశారు. ఉద్యమంలో పార్టీ కోసం నిరుద్యోగులను వాడుకున్నారని విమర్శించారు. ప్రజలు మీ పోలీసు రాజ్యం, మీ ఇసుక మాఫియా గురించి మర్చిపోలేదని మండిపడ్డారు. హరీష్ రావు నీళ్ల గురించి మాట్లాడుతున్నారని, మీ పాలనలో జరిగిన నీళ్ల దోపిడీ గురించి కూడా మర్చిపోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణలు సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులతో, నిరుద్యోగులతో, ఇసుక వ్యాపారంతో ఎన్నో మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళ ఆ విద్యార్థుల కోసం, ఆ నిరుద్యోగుల కోసం ధర్నా చేసే అర్హత మీకు ఎక్కడితే అడుగుతా ఉన్నాను. ఇలా కేటీఆర్ గారు ధర్నా చేసే ముందు ఆనాడు మీ హయాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి క్షమాపణ చెప్పి అదే ధర్నా చౌక్ వద్ద ముక్కు నాలుగు రాసి ధర్నా చేస్తుంటే బాగుండేది. మీరు చేసిన తప్పిదాలు అన్ని కావు. మీ తప్పిదాల వల్ల కుమారుల్ని, కూతుల్ని కోల్పోయి ఇలా అధోగతి పాలంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీరు నిజంగా ఇవాళ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ధర్నాలో కూర్చుని ఉంటే కనీసం చనిపోయిన వారి ఆత్మ శాంతించేది. 1400 కోట్లు మీ బ్యాంక్ ఖాతాల్లో మూలుగుతూ ఉన్నాయి. ఈ కుటుంబాలకి ఆ 1400 కోట్ల నుండి తలో కోటో 2 కోట్లో ఇస్తే
కొంతమేరకైనా వారి ఆత్మ శాంతిస్తుందని నా ఉద్దేశం. నీట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు వాడుకుంటున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్డీఏ ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిరసన తెలిపారు. నీట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీఏ ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశాలను వాస్తవాల ఆధారంగా నిర్మాణాత్మక చర్చల ద్వారా పార్లమెంట్ వేదికగా పరిష్కరించాలన్నారు. తప్పుడు ప్రచారంతో యువతను రెచ్చగొట్టి రాజకీయాలకు ఎలాంటి స్థానం ఉండకూడదని ఎంపీ అరవింద్ అన్నారు. విద్యార్థుల ముసుగులో ఢిల్లీలో కొందరు ఆందోళన చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పోలీసులు విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో విద్యార్థుల పేరుతో అరాచక సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డారని ఆరోపించారు. జర్నలిస్టులు పోలీసులపై దాడులు చేశారని మంత్రి మండిపడ్డారు. పార్లమెంట్పై దాడి చేయాలని సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నారన్నారు. పాక్ నుంచి విష ప్రచారం చేస్తున్నారని, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 18 సార్లు పేపర్ లీకేజీలు చేశారని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కడ లేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. గోమాత వైభవంపై నిజామాబాద్ నగరంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనానికి భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూరు గోసేవా సమితి మరియు సూరన్న అయ్యప్ప సేవా సమితిల ఆధ్వర్యంలో బోర్గ్యాంపీలో గల భూమారెడ్డి కన్వెన్షన్లో గోమాత వైభవం గురించి ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భూమారెడ్డి కన్వెన్షన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేదికపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కూర్చుండి ప్రవచనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు కూర్చునేందుకు వీవీఐపీలు విభాగం వేరుగా వీఐపీలు మరియు సాధారణ భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. హాల్ నిండిపోతే బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి కుర్చీలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల మీదుగా జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఇస్కాన్ కంటేశ్వర ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నీలకంఠేశ్వర ఆలయం నుంచి రైల్వే కమాన్, ఎన్టీఆర్ చౌరస్తా, బస్ స్టాండ్, గాంధీ చౌక్, శివాజీనగర్ చౌరస్తా, పులంగ్, ఎల్లమ్మగుట్ట, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, కంటేశ్వర్ ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్స్ వరకు చేరుకుంది. ఈ రథయాత్రలో ఇస్కాన్ భక్తుల సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థుల యువతపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్ర బీజేపీ సర్కార్ కొనసాగిస్తున్న అణచివేత దమనకాండకు నిరసనగా ఇందిరా పార్క్లో బీఆర్ఎస్పీ భారీ ధర్నా నిర్వహించింది. విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులకు సంఘీభావంగా ధర్నాలో కేంద్ర బీజేపీ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గర్జించారు. మోడీ, మీరు యువతతో పెట్టుకున్నారు, సర్వం మారుతోంది, నవతరం మేల్కొంటోందన్నారు. ఈ తరం సిబిఐ, ఈడీ, ఐటీ బెదిరింపులకు భయపడకూడదన్నారు. విద్యార్థులు కోరేది అధికారం కాదని, న్యాయం భవిష్యత్తు మాత్రమేనన్నారు. 2 కోట్ల ఉద్యోగాలకు హామీ ఇచ్చి యువతను మోసం చేశారన్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి లీక్ ఇన్ ఇండియా ఇచ్చారని, ఇది రాజకీయ కార్యక్రమం కాదు, విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు, మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ దాదర్ గారు విఠలరావు, నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క 50వ బర్త్డే ఈరోజు ఘనంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఘనంగా జరుపుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు ఆడంబరాలద్దు, ఎందుకంటే రైతులకు సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా యువకులకు సమస్యలు ఉన్నాయి, అట్టడుగు బలహీన వర్గాలకు సమస్యలు ఉన్నాయి,
తర్వాత దేశంలోనే ప్రధానమైనటువంటి క్యాపిటల్ సిటీలో విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మరి బర్త్డేను కేకులు కానీ ఫ్లెక్సీలు కానీ ఇటువంటి అన్నీ కూడా లేకుండా మనం చేసుకుందామని చెప్పి ఒక పిలుపునిచ్చినటువంటి సందర్భం. రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు హరితహారం తీసుకువచ్చారని అదే స్ఫూర్తితో మంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మహారాష్ట్రలో పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ముదోల్ నియోజకవర్గం బాసర మండలం బిద్రల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతోష్ కుమార్ కు మహారాష్ట్ర బోర్డర్ వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బిద్రల్లి గ్రామంలో వివిధ రకాల మొక్కలను నాటారు. అంతకుముందు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గ్రీన్ ఇండియా ఫార్మర్ ఫౌండర్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరి వెంట ముదోల్ నియోజకవర్గం పార్టీ నాయకురాలు పడకంటి రామాదేవి, కోమ్రేవార్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ షాల్వాతో ఆయనను ఘనంగా సన్మానించి వారికి అమ్మవారి ప్రతిమను అందజేశారు. ఇవాళ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాబారావు గణపతిరావు కదం పార్టీ శ్రేణులతో కలిసి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అన్ని వర్గాలకు చేరుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆకుపచ్చని ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. నగరంలోని వినాయక్ నగర్ భూలక్ష్మి మాత ఆలయంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ బోనాల పండుగకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ కూరగల ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాడి కార్పొరేషన్ చైర్మన్ మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, 6వ డివిజన్ కార్పొరేటర్ గోపిడి శ్రవంతిరెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ మేకల మల్లేష్ యాదవ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, ఎక్స్ ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైని గంగారం, ఎక్స్ ఎంపీపీ సిరికొండ, బాజిరెడ్డి రమాకాంత్, మాజీ కార్పొరేటర్ అంతరెడ్డి, లతా దేవేందర్ రెడ్డి, కన్యక పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు పాల్తి రవికుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు పడిగెల రాజా ప్రవీణ్, సాయి కృప, షిరిడి నగర్ కాలనీ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్ఐ పడాల భూమయ్య, వినాయక్ నగర్ భక్తులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, గౌరవ అధ్యక్షులు తోటగోపాల్, ఆలయ అధ్యక్షులు పడికంటి సాయిరెడ్డి, ఆలయ ప్రధాన కార్యదర్శి మిద్దె రవికుమార్, ఆలయ కోశాధికారి బుర్ర పరశురామ్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కుందన తులసీదాస్, వివిధ కమిటీల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. సంతోషంగా అమ్మవారికి దాని సందర్భంగా ఈరోజు 6వ డివిజన్ భూలక్ష్మి మాతకు పదాలు సమర్పించడం జరిగింది. దానికి మన ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు. నాకు చాలా ఈ వార్డు ప్రజలందరికీ కాకుండా నగర ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరము వర్షాలు పడి మంచి పాడి పండుగతో అభివృద్ధి చెందాలని, సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. పోచారం గ్రామ ప్రజలకు దీర్ఘకాలంగా ఎదురవుతున్న రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. దాదాపు 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు బాన్స్వాడ డివిజన్ డిఎం సమన్వయంతో పోచారం గ్రామం నుండి పెద్ద కొడబ్గల్ మండల కేంద్రానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేయబడింది. ఈ సర్వీస్ ద్వారా గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు తమ అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాన్ని పొందగలరు. పోచారం గ్రామం పెద్ద కొడబ్గల్ పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ బస్సు సర్వీస్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుంది. ఈరోజు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల విద్యాభివృద్ధి అధికారి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అమ్మ వెంచర్లో గల వారాహిమాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు స్థానిక అమ్మ వెంచర్లో నూతనంగా నిర్మితమవుతున్న అమ్మవారి ఆలయం ఆవరణలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరిగాయని, 9వ రోజు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, మహాయజ్ఞం, పల్లకి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయని, అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పల్లకి సేవలో పాల్గొన్నారు అని ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మంజిరా, ఎల్ఐఎస్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న భూసేకరణ పనులు ప్రాజెక్టుల అమలు పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత గల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన ప్రతి దశను నిర్దేశిత గడువులో పూర్తి చేసి పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూ యజమానులకు సంబంధించిన సమస్యలను చట్టబద్ధంగా పారదర్శకంగా పరిష్కరించాలని, పరిహారం చెల్లింపులు నిబంధనల మేరకు వేగంగా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు అమలులో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చేసి ప్రజలకు సాగునీటి ప్రయోజనాలు త్వరగా అందేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి, భూసేకరణ సూపరింటెండెంట్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీలో ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా జనగణన సంచాలకుల కార్యాలయం హైదరాబాద్కు చెందిన సంయుక్త సంచాలకులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీలో ఖచ్చితత్వం, నాణ్యత మరియు సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శిక్షణలో అందించే మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని సమాచార సేకరణ, డేటా నమోదు తదితర ప్రక్రియలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లా జనగణన హ్యాండ్ బుక్ తయారీకి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం జూలై 24 నుండి ఆగస్టు 4 వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగణన సంచాలకుల కార్యాలయం హైదరాబాద్కు చెందిన అధికారులు డివి రమణ, రాజేశ్వర్, సిపిఓ రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కోటగల్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో వారాహి మాత నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీ వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు భక్తులు కుంకుమార్చనలతో పాటు హోమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు హరినారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను ప్రతిరోజు ఉదయం, రాత్రిపూట నిర్వహించి 9 రోజుల పాటు శ్రీ వారాహిమాతకు ఉపవాస దీక్షలను కొనసాగించారు. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం మహాన్నదానాన్ని నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను నేటితో ముగింపు చేశారు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తినేటి జీవన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తినేటి జీవన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి ఆశీస్సులతో తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానన్నారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సిరికొండలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వాతావరణ హెచ్చరికల మేరకు ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశాలున్నందున ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పూర్తి స్థాయిలో వరి పంట సాగు చేయడం తక్కువ చేసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, సోయా, మినుము, పెసర, తొగరు మరియు కూరగాయల వంటి పంటలను సాగు చేయాలన్నారు. 1 ఎకరం వరి పంట సాగు చేయడానికి అవసరమైన నీటితో 3 ఎకరాల ఆరుతడి పంటలను పండించవచ్చన్నారు. రైతులు వర్షపు నీటిని సంరక్షించడానికి బోర్ వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల్లో ఫామ్ పాండ్ నిర్మించుకోవాలన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న సూచనలను అనుసరిస్తూ పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపైన మొగ్గు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిలు, పిఎస్సిఎస్ చైర్మన్ గంగాధర్, హెచ్ఈఓ సాగర్, ఎంఏఓ నర్సయ్య, ఏఈఓ కృష్ణ, నిఖిల్, మోహన్, ప్రణతి, శివాని మరియు రైతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో నీట్ విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జీలకు వ్యతిరేకంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం కావడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ మరియు హోటల్ మేనేజ్మెంట్లలో బంద్ విజయవంతమైందని, కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడమే కాకుండా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై
అమానుషంగా మహిళలని కూడా చూడకుండా దాడులు చేయడం హేమైన చర్యగా వారు భావించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొంట విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భానోత్ రఘురామ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జనార్ రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్, ఏఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మైత్రి రాజశేఖర్, ఏఐపిఎస్యూ జిల్లా కార్యదర్శి బోడానిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు దీపిక, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుబోధ్, పీడీఎస్యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్, పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో గత కొన్ని రోజులుగా బ్రేక్ మాన్సూన్ పరిస్థితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ పరిస్థితి ముగియనుంది. తాజాగా వాతావరణ నిపుణుడు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం ఈ పరిస్థితి ముగియనుంది. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని వెదర్ మ్యాన్ అలర్ట్ జారీ చేశారు. శనివారంతో ఈ పొడి వాతావరణం ముగిసి జూలై 26 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ తాజా అలర్ట్ ప్రకారం ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్తో సహా మిగిలిన జిల్లాలో పొడి వాతావరణం, అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ మ్యాన్ అంచనా వేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2024 నాటి ప్రవేశ పరీక్షల చట్టానికి కేంద్రం కీలక సవరణలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3 నుండి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. అయితే వ్యవస్థీకృత నేరాల్లో 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా ఉంది. ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చలు జరిపారు. అనంతరం ఈ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇక పేపర్ లీక్లపై విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ న్యాయస్థానంలో తొలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు అవ్వగా మరో 4ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాల పరిధిలో లీకులకు సంబంధించిన కేసుల వివరాలను 3 నెలల్లో పూర్తి చేసి దోషులకు శిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. వచ్చే వారం ఈ బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీక్ను వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన ఉధృతమైన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది. లీకేజీ ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని స్వయంగా ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని తెలిపారు. पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गए. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాను డాక్టర్ ఎం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయకర్త, అలాగే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి మరియు మాతా శిశు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కేక్ కట్ చేయించి మొక్కలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి రక్తదానం చేశారు. రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల అవలంబించిన తీరు, అందుకే నిరాడంబరంగా కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ ఆదేశించడం జరిగిందని కార్యక్రమాలు చేసినట్లు వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేసి బిల్లులను సబ్మిట్ చేయాలని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ప్రిన్సిపల్లను ఆదేశించారు.
శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ సమావేశం ఇంటర్ విద్యా కార్యాలయంలో జరిగింది. జిల్లా ఇంటర్ విద్యాధికారి మాట్లాడుతూ కళాశాలలో ఇతర మరమ్మతులు, ఎలక్ట్రికల్ మరమ్మతులు, అవసరమైన సామాగ్రి కొనుగోలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కళాశాలలో విద్యార్థులు కూర్చునే ఫర్నిచర్ను మరమ్మతులు చేయించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ప్రిన్సిపల్లకు, లెక్చరర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులకు అధ్యాపకులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యే విధంగా ప్రిన్సిపల్లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. అలాగే విద్యా సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్లను పెంచేందుకు గాను కళాశాల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు సమన్వయంతో ప్రతి గ్రామంలో ఇంకా 10వ తరగతి చదివి కళాశాలలోని చేరని విద్యార్థులను గుర్తించి వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని ఆదేశించారు. అధ్యాపకుల కొరత ఉన్న కళాశాలలో వెంటనే అతిథి అధ్యాపకులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. అలాగే బోధనేతర సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ సంఘీభావ దీక్షకు మద్దతుగా మెండోరా బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్కు బయలుదేరారు. మెండోరా మండల యువకులు ఢిల్లీలోని విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లో చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతుగా మెండోరా మండల కేంద్రం నుంచి బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో యువకులు హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ పిలుపు మేరకు సంఘీభావ దీక్షలో పాల్గొనేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంపంగి సతీష్, కిట్టు, విఘ్నేష్, విజయ్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని నిజామాబాద్ జిల్లా డీపీఓ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు బాల్కొండ గ్రామ పంచాయతీలో పర్యటించి అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున ప్రజల రోగాలు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, రోడ్లపై ఏర్పడిన గుంతలను గుర్తించి వెంటనే మొరంతో పూడ్చివేయాలన్నారు. నీటి నిల్వల నివారణ, లో లయింగ్ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలన్నారు. మురికి కాలువల్లో పొడిక తీయించి కాలువల వెంబడి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయించాలన్నారు. ఓహెచ్ఎస్ఆర్ మరియు జిఎల్ఎస్ఆర్ నీటి ట్యాంకుల్లో క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. గ్రామంలో ఇంకొడు గుంతలు, కామన్ సోక్ పెట్స్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగామోహన్, ఏపీఓ ఇంద్ర, సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి మోహన్, టీఏ రవీందర్, సిబ్బంది రాజు, శేషు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఢిల్లీలో పోరాటం ఆగదని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు రమేష్ పేర్కొన్నారు. సిరికొండ మండలంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. మండలంలోని సిరికొండతో పాటు తుంపల్లి, కొండపూర్, గట్కోల్, రావుట్ల తదితర గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బంద్ పెట్టడంతో జాతీయ విద్యాసంస్థల బంద్ కార్యక్రమం విజయవంతమైంది. విద్యాసంస్థల బంద్ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ సిరికొండ మండల నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని పాలన మొత్తం అస్తవ్యస్తమయ్యాయని, అందులో భాగంగానే విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేశామన్నారు. అసమర్థ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ పేపర్స్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పోరాడుతున్నారని, అందులో భాగంగానే ఈరోజు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, పీడీఎస్ నాయకులు రాజేష్, సిపిఐఎంఎల్ మాస్లైన్ సిరికొండ మండల నాయకులు ఈ రమేష్, పి ఎల్లయ్య, జె రాజులు పాల్గొన్నారు. భీమ్గల్ పురాణిపేటలో విద్యార్థులతో కలిసి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మధ్యాహ్న భోజనాన్ని చేశారు. భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల బోధన తరగతులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం వడ్డించాలని, వారానికి 3 రోజులు గుడ్డు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ నర్సయ్య, సర్పంచ్ బుర్రా సుమా దేవేందర్, ఇన్ఛార్జ్ హెచ్ఎం సౌజన్య, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నందిపేట గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం సిలిండర్ లింగం ఈ ఉచిత శిబిరాన్ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి మార్పులతో రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి సంక్రమిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వ్యాధులు తీవ్రం కాకముందే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయన అన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర, థైరాయిడ్, రక్తంలో చక్కెర స్థాయి, థైరాయిడ్, మలేరియా, డెంగ్యూ, సాధారణ జ్వరం తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతి, వార్డు సభ్యులు కస్తూరి, గంగాధర్, చేపూర్ వినీత్, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. మద్నూర్ మండలం గోజేగావు, సునాల గ్రామాలను పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడం
ఆరోగ్యకరంగా ఉంచడంలో సర్పంచ్ భరత్ రాథోడ్, ఉప సర్పంచ్ రేఖాబాయి కీలక బాధ్యతలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం వారు సాధారణంగా పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. నాగపూర్, ఇత్వార్పేట్, జలాల్పూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన డాంబర్ రహదారి ఇరువైపులా బొబ్బిలి చెట్లు, పొదలు విపరీతంగా పెరిగి రహదారిని ఆక్రమించాయి. దీంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జరిగింది. నీట్ విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం సాలూరా బోధన్ మండలంలోని విద్యాసంస్థలు బంద్ నిర్వహించారు. ఎన్ఎస్యుఐ నాయకులు అనిల్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేసి అక్రమ అరెస్టులను చేయడం సరికాదన్నారు. బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2027 సంవత్సరంలో నిర్వహించే గోదావరి నది పుష్కరాలు ఉన్నందున చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈరోజు కేటీఆర్ జన్మదినం సందర్భంగా కమర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న సంఘీభావ ధర్నాకు మద్దతుగా బాల్కొండ నియోజకవర్గం నుండి హైదరాబాద్కు యువజన విభాగం బీఆర్ఎస్పీ నాయకులు బయలుదేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఈ నెల 26 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడి. నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. నీట్ విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జీలకు వ్యతిరేకంగా తలపెట్టిన విద్యాసంస్థల బంద్ నిజామాబాద్ జిల్లాలో విజయవంతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. నీట్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. న్యూఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. హైదరాబాద్లో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్తో కలిసి పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీరా, ఎల్ఐసి భూసేకరణ పనులను వేగవంతం చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నగరంలోని అమ్మ వెంచర్ మరియు కోటగల్లి మైసమ్మ ఆలయంలో వైభవంగా ముగిసిన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. రక్తదానం, మొక్కలు నాటడం, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జగన్నాథ శోభాయాత్ర. అందరినీ ఆకర్షించిన ఇస్కాన్ భక్తుల సాంప్రదాయ నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.